ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. యిర్మీయా గ్రంథం 31 అధ్యాయం 16 వచనం. ఏడువక ఓరకుండము, కన్నీళ్లు విడుచుట మానము, నీ క్రియలు సఫలమవును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. అంటే మనం ఈ లోకంలో బాధపడింది చాలు అని యేసు క్రీస్తు వారు వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఇన్ని రోజులు ఒక విషయం కోసం బాధపడుతూ ఉన్నాం. దేవుడి దగ్గర మనం ప్రార్థన చేస్తున్నాం. దేవుడి దగ్గర పెడితే మాత్రమే జరుగుద్ది. ఈ లోకానుసారంగా మనకు జరిగినా కూడా అది మనకు ఆశీర్వాదకరంగా ఉండదు. అయితే దేవుడు ఇనఫ్ ఇస్ ఇనఫ్ అని ఇంగ్లీష్లో అంటారంటే జరిగింది చాలు అంటారండి తెలుగులో అయితే. మన బాధలంతా దేవుడు చూసి మనం ఎంత ఇబ్బంది పడ్డాం, మనం ఇన్ని రోజులు ఎంత సఫర్ అయ్యామో, మనం ఎంతగా కన్నీళ్ళు విడిచాము, మనము యేసయ్య పాదాలు ఎంత పట్టుకున్నామో యేసు క్రీస్తు వారు చూసి మనకి సమాధానం ఇచ్చేదానికి మన క్రియలు, మనం ఏదైతే ఆయన కోసం మంచి కార్యాలు చేశామో అవన్నీ దేవుడు చూస్తూ మనకి ప్రతిఫలం ఇచ్చేదానికి దేవుడు ఉన్నాడండి. అయితే మనం ఒకటి చేయాలి, మనకి పేషెన్స్ అనేది ఉండాలి. లేకుంటే మనం ఎప్పుడైతే మన సహనం లేకుండా ఉంటుందో దేవుడు ఇవ్వాలి అని దేవుడికి ఆలోచన వచ్చినప్పుడు, దేవుడు నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదు అని మనము అప్పుడు ఆ క్షణంలో వెనక్కి వెళ్ళిపోతే మనం ఆశీర్వాదాలు పొందుకోలేమండి. ఈ సమయంలో మనుషులు అదే ఆలోచనలు కలిగి ఉన్నారు. దేవుడు ఇవ్వాలని, దేవుడు మనల్ని పరీక్షించి బిడ్డ కరెక్ట్గా ఉన్నాడు ఇవ్వాలి అని యేసుక్రీస్తు వారు ముందుకు వచ్చితే, మనుషులు దేవుడు అంతసేపు మనుషులు యేసయ్యలో ఉన్నా మళ్ళీ దేవుడు నాకు ఇవ్వడు అనే అల్ప విశ్వాసం ద్వారా దేవుడు చేసే మంచి కార్యాలు కూడా చేయలేకుండా ఆగిపోతున్నారంటే మనుషులు చేసుకున్న ఆలోచన విధానమేనండి. కాబట్టి మనం ఈ లోకంలో ప్రతి ఒక్కటి దేవుడి మీద ఆధారపడాలి. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆయన వల్ల చేయలేనిదంటూ ఈ లోకంలో దేవుడు అది చేస్తాడు. ఇది చేయలేడు, లేకుంటే ఇది ఆయన వల్ల కాదు, అది మనం ఏది కూడా అనలేమండి. ఏమంటే ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త, కర్మ, క్రియ అంతా యేసయ్యే. ఈ లోకంలో మనం ఇంకా గాలి పీలుస్తున్నాం, మన శరీరంలో ఇంకా ఆత్మ ఉంది, మనం ఇంకా ఆరోగ్యంగా ఉన్నామంటే సృష్టించిన సృష్టికర్త ఒక కృప మన మీద ఉంది. మనం ఇంకా పాపాలు చేస్తూ ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే మనల్ని దేవుడు ఎంతగా క్షమిస్తున్నాడని రోషం కలిగిన దేవుడు. ఆయనకి కోపం కానీ వస్తే మనం ఈ లోకంలో ఏ మనుషుడు ఈ లోకంలో బ్రతకడం భస్మం అయిపోవాలి. అలాంటిది మనం ఇంకా సజీవ లెక్కలో ఉన్నామంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడండి. అయితే మనం ఆయన ప్రేమని చనువుగా తీసుకొని ఇంకా పాపాలు చేయకుండా, ఇంకా మనం కన్నీళ్ళు విడిచినా కూడా మనం ఎప్పుడైతే అల్పవిశ్వాసంలో ఉంటామో మన బాధకి ఖచ్చితంగా జవాబు అనేది ఈ లోకంలో యేసయ్య ఇవ్వనే ఇవ్వరు. మనము విశ్వాసం కలిగి ఉండాలి. బైబిల్ గ్రంథంలో అనేక మార్లు దేవుడు వాళ్ళ విశ్వాసాన్ని బట్టి వాళ్ళు స్వస్థపరిచారు. మన జీవితంలో కూడా మన విశ్వాస పరిమాణం పెంపొందించుకుంటూ ఉండాలండి. మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. విశ్వాసాన్ని దేవుడు ఆవగింజతో పోల్చాడు. నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే నీకు ఖచ్చితంగా కార్యాలు జరుగుతాయనే ఒక ఆలోచన విధానాన్ని దేవుడు మనకు పెట్టాడైతే మన విశ్వాసము ఆవగింజంత ఉండకూడదు, కొండంత ఉండాలి. అప్పుడు మన కన్నీళ్ళు అవన్నీ మనం యేసయ్య పాదాల ముందు కారిస్తే దేవుడు మన కన్నీళ్ళని అంతా ఆయన తీసుకొని మనకు మంచి జవాబిచ్చి, మంచి ఆలోచన విధానించి, మంచి ఆయన కృపనిచ్చి ఆయన సేవలో మనల్ని ముందుకు తీసుకొని వెళ్తారు. కాబట్టి మనం ఆయన బిడ్డలుగా ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు గొప్ప దేవుడయ్యా, మీరు శక్తిమంతుడయ్యా, మీరు పరిశుద్ధమైన దేవ, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా జీవితాన్ని మీ పాదాలకి అంకితం చేసే బిడ్డలుగా జ్ఞాపకం చేసుకోండి. యేసు మా ప్రతి ఒక్క బాధని, యేసు మా ప్రతి ఒక్క వేదనని, మా ప్రతి ఒక్క యేసు ఈ లోకంలో ఏదైతే మేము అన్ఈజీగా ఫీల్ అవుతున్నామో అవన్నీ మీ పాదాల దగ్గరికి వస్తే మీరు ఖచ్చితంగా మాకు మంచి కార్యాలు చేస్తానన్న దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈ లోకంలో మేము మనుషులను ఆశ్రయిస్తే మనుషులు మాకు మంచి కార్యాలు చేయరు, మనుషులు మాకు సహాయం చేయరు. మనుషులు మమ్మల్ని బాధ పెట్టాలని, ఇబ్బంది పెట్టాలని, గాయం మీద ఇంకా కారం చెల్లేదానికి లేదా గాయము పెద్ద చేసేదానికే చూస్తారు. కానీ యేసు మేము ఏదైతే ఒక మంచి కార్యం చేస్తున్నామో చెడగొట్టేదానికే చూస్తారు. కానీ ఎంకరేజ్ చేసే మనుషులు ఈ లోకంలో ఉండరయ్యా. యేసు అదేవిధంగా ఈ లోకంలో మేము బాధపడుతున్నా కూడా యేసు ఆ బాధ నీకేం కాదులని ఓదార్చే మనుషులు కూడా ఉన్నాడయ్యా.
మీరు బాధలు ఓదార్చేదే కాకుండా మేమేమైతే అనుకుంటున్నామో దానికి మీరు రెట్టింపుగా చేస్తానన్న దేవా మీకు స్తోత్రం. యోబు గారి జీవితంలో మేము చూస్తున్నాము. ఆయన జీవిత చరిత్ర చూసుకున్నప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో, ఆయన మీ మీద విశ్వాసం ఎంత ఎక్కువగా ఉందో. సమస్తము పోయినా కూడా నా యేసయ్యను వదల్లా, మేము ఈ లోకంలో ఉద్యోగం పోతే యేసయ్య మిమ్మల్ని వదిలేస్తారు. అదేవిధంగా ఈ లోకంలో చాలా ఏదో ఒకటి స్థలాలు ఏదైనా మోసపోయినా యేసయ్య వాళ్ళు పాపం తెచ్చుకొని వాళ్ళు మోసపోయినా కూడా మిమ్మల్ని వదిలేసేటువంటి మనుషులు ఈ లోకంలో ఉన్నారయ్యా. ఇలాంటి చెత్త పాపపు లోకంలో మేము ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ మిమ్మల్ని తెలుసుకొని మీ దగ్గర ఆదరణ పొందితేనే మాకు ఆదరణ కలుగుతాయా. ప్రతి ఒక్క యవనస్తుడు ప్రతి ఒక్క యవనస్తురాలు తమ జీవితాన్ని నాశనం చేసుకోకుండా యవన బలాన్ని వేసే మీకు సమర్పించుకునే మంచి మనసుని యవన వయసులో మీ కాడి మోసే మంచి జీవితాన్ని ఇవ్వమని ఆ కన్నీళ్ళంతా వేసే మీ ముందు కారిస్తే వేసే మేము మా జీవితంలో ప్రతి ఒక్కటి మేము పొందుకుంటాం. కాబట్టి మీ చిత్తాన్ని మా జీవితంలో నెరవేర్చమని సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేయండి. ఈ వాక్యం వీటిన ప్రతి ఒక్క పెట్టిన పేరు జ్ఞాపకం చేసుకోండి. ఇదే కాలపు దీవిత నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినమ్రత ఇచ్చుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.